ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. తెలుగు సామెతల నుండి దేవుని వాక్య ప్రబోధం పార్ట్ 3 నకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. వాక్యములోనికి వెళ్లే ముందు మీకు ఒక మనవి. ఎంతో ప్రయాసతో విడుదల చేస్తున్న ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఎవరైనా ఈ ఆలివ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోనకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. నేటి తెలుగు సామెత, నలుగురితో నారాయణ, గుంపులో గోవింద. సాధారణంగా భిన్నంగా ప్రవర్తించే వారిని సరిచేయటానికి ఈ నానుడిని ఉపయోగిస్తారు. ఈ నానుడిని గుడ్డిగా మనము ఫాలో అయితే మన జీవితం ప్రమాదంలో పడుతుంది. చాలా కాలం క్రితం లెమ్మింగ్ అనే ఒక చిన్న ఆర్కిటిక్ ఎలుకలను గురించిన ఒక కథ ప్రాచుర్యంలోనికి వచ్చింది. ఈ ఎలుకలన్నీ ఒకదానితో మరొకటి మాట్లాడుకొని ఆత్మహత్య చేసుకుంటాయి అనే అపోహ బాగా ప్రాచుర్యం పొందింది. నేనైతే దానిని నమ్మను. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కేవలము మనుషులకే పుడుతుంది కానీ జంతువులకు పుట్టదు అనేది నా అభిప్రాయం. మనుషులు బ్రతకలేను అనుకున్నప్పుడు చనిపోవాలని అనుకుంటారు. కానీ రోడ్ల మీద కాళ్ళు విరిగిపోయిన కుక్కలు ఆ కాళ్ళు ఈడ్చుకుంటూ చచ్చేంత వరకు బ్రతుకుతాయే గాని ఏ నదిలోనికో దూకి ఆత్మహత్య చేసుకోవు. ఈ ఆర్కిటిక్ ఎలుకలను గురించిన వీడియో చూడకపోతే ఇప్పుడు కాసేపు వీక్షించండి. ఈ ఆర్కిటిక్ ఎలుకలు గుంపులుగా కొండ మీద నుంచి నేలపై దుమికి చనిపోతున్నాయి. అలాగే కొండ మీద నుంచి సముద్రంలోనికి దుమికి ఈదలేక చనిపోతున్నాయి. అవి అలాగూ ఎందుకు చేస్తున్నాయి? ఒకదానితో ఒకటి మాట్లాడుకొని కాదు, ఒకటి దూకిందని మరొకటి అన్నీ దూకుతున్నాయి కదా అని వాటి వెనుక ఉన్నవి మరికొన్ని దుమికి చనిపోతున్నాయి. ప్రియులారా, ఈ భావనే నలుగురితో నారాయణ, గుంపులో గోవింద. అందరూ చేస్తున్నారనే మనము గుడ్డిగా చేయకూడదు. ఆలోచించి చెయ్యాలి, అర్థం చేసుకొని చెయ్యాలి. ఈ మధ్య కొంతమంది దేవుని బిడ్డలు ఆన్లైన్ యాప్ల్లో అందరూ డబ్బులు కడుతున్నారు, లాభాలు పొందుతున్నారు అని చెప్పి తాము కూడా డబ్బులు కట్టి మోసపోయారు. వారు ఎందుకు డబ్బులు కట్టారంటే వారు ఇతరులు అనేక మంది ఆ ఆన్లైన్ యాప్ల్లో డబ్బులు కట్టడం వీరు చూశారు. వాళ్ళందరూ లబ్ధి పొందుతున్నారు, మనము చేద్దాం అని చెప్పి వారు డబ్బులు కట్టి మోసపోయి ఈరోజు మనోవేదన చెందుతున్నారు. కనుక దేవుని బిడ్డలమైన మనం జ్ఞానము కలిగి నడుచుకోవాలి. హోషే గ్రంథంలో దేవుని వాక్యం ఇలాగు తెలియచేస్తుంది, నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు అని. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీరు చేసే పని జ్ఞానయుక్తమైనదేనా, లేక నలుగురు చేస్తున్నారని చేస్తున్నారా? నేటి క్రైస్తవులలో కూడా చాలా మంది ఆచార వ్యవహారాల విషయాల్లో ఎవరో చేశారని వీరు చేస్తున్నారే తప్ప వారి చేసిన పని యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవటం లేదు. దీనినే అంధవిశ్వాసము అంటాము, లేక మందను అనుసరించుట అని మనం అనొచ్చు. దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకోకుండా నలుగురు ఏం చేస్తున్నారో అలాగే చెయ్యాలనుకోవటం అది దేవునికి హితం కాదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఒక హెచ్చరికను మన ముందుంచాడు. పరుల పాపములలో పాలివాడవై ఉండకుము. ఇతరులు చేసినట్లుగా మనము చేస్తే ఇతరులు పొందిన దానినే మనము పొందుతాం. నలుగురు మంచిది చేశారనుకోండి, మనము మంచిది చేయొచ్చు. నలుగురు ప్రార్థనలకు వెళ్తున్నారు, మనం ప్రార్థనలకు వెళ్ళాలి. నలుగురు దేవుని కొరకు కానుకలు ఇస్తున్నారు, మనము ఇవ్వాలి. మంచి పని చేయటానికి నలుగురితో పాటు వెళ్ళటం, నలుగురితో పాటు చేతులు చాపటం మనకు ఆశీర్వాదమే. కానీ లోక ఆచారాల విషయంలో, మూఢ నమ్మకాల విషయంలో నలుగురితో పాటు వెళ్ళటం అనేది మనకు కొన్ని సమస్యలను మాత్రం తీసుకొస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులలో ఎవరైనా సరే నలుగురితో పాటు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా విచక్షణ కలిగి ఆలోచించి మీరిచ్చిన జ్ఞానముతో నడుచుకొని వారి కుటుంబాలను, వారి ధనమును వారు కాపాడుకోగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.